తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. రామలింగం కాళికాదేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు. కానీ ఏం లాభం, ఆ రోజుల్లో అంత పెద్ద కవులను ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల లేరు. ఒక్క విజయనగరం మహారాజు కృష్ణదేవరాయలు మాత్రం తెలుగు కవులను ఆదరిస్తూ ఉండేవారు. ఆ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్టాలు పడి విజయనగరం చేరుకున్నాడు. ఇన్ని ప్రయాసలు పడి చేరుకున్న రాజుగారి దర్శనం దొరకటం సులభం కాదు. రాజు ఆస్థానంలో ప్రవేశించటం మాట అటు ఉంచి రామలింగం ఆ ఊళ్ళో విచారిస్తే రాయలవారి గురువు గారైన తాతాచార్యుల వారిని పట్టుకుంటే రాజాస్థానంలో సులభంగా చేరవచ్చని చెప్పారు. రామలింగం ఆనాటి నుంచి తాతాచార్యుల వారిని సేవ చేయడం మొదలు పెట్టాడు. ఇలా 3 మాసాలు శ్రమపడ్డాడు. ఆచార్యుల వారి అనుగ్రహం కలగలేదు. నీ బోటి కుర్రాళ్ళకి రాజుగారి దర్శనమేమిటి, నీ కవిత్వం వారికి వినిపించడమేమిటి అని నవ్వాడు. ఆఖరికి రామలింగానికి విసుగు పుట్టి ఒకనాడు ఆస్థానం బంట్రోతుకు లంచమిస్తానని చెప్పి దర్బారులో ప్రవేశించాడు. అప్పుడు దర్బారులో పెద్ద వేదాంత చర్చ జరుగుతున్నది. ఒక పండితుడు ఈ ప్రపంచమంతా మిథ్య అని, మనం చూసేది అంతా కల్పితమని చెప్తున్నాడు. సభలో వారంతా ఆశ్చర్యంతో నోర్లు తెరుచుకుని వింటున్నారు. ఆయన ఉపన్యాసం చాలించి కూర్చోగానే రామలింగం లేచి, స్వామి, మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ చేస్తున్నామని అనుకోవటమే కదా అని అడిగాడు. ఆయన అవును అంతే అన్నాడు. అయితే స్వామి, మహారాజు గారు ఇప్పుడు మనకు భోజనాలు పెట్టిస్తారు కదా, మీరు తినకుండా మానుకోండి. ఈ ప్రపంచం మిథ్య కాదనుకునే మాబోటి వాళ్ళం కొంతమంది ఫోన్ చేస్తాము అన్నాడు రామలింగం. సభలో వాళ్ళంతా గొల్లును నవ్వారు. పాపం ఆ వేదాంతి చిన్నబోయాడు. రాయలవారు రామలింగం సమయస్ఫూర్తికి మెచ్చుకుని ఆస్థానంలో చోటిచ్చారు. రామలింగం కోరిక నెరవేరింది. ఇక తాతాచార్యుల వారి పని ఎట్లా పట్టాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. తాతాచార్యుల వారికి తెల్లవారుజామునే లేచి తుంగభద్ర నదికి పోయి స్నానం చేయటం అలవాటు. ఈ సంగతి రామలింగం తెలుసుకుని ఒక రోజున తాతాచార్యుల వారు స్నానం చేస్తుండగా తన బట్టలు తీసి దాచాడు. ఆచార్యుల వారు స్నానం చేసి బయటికి వచ్చి చూసుకుంటే బట్టలు లేవు. రామలింగం అప్పుడే ఏమీ తెలియని వాడిలాగా ఒకవైపు నుంచి వచ్చి ఆచార్యుల వారిని పలకరించాడు. ఆచార్యుల వారికి రామలింగాన్ని చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇది రామలింగం పనేనని గ్రహించి బ్రతిమాలడం మొదలుపెట్టాడు. రామలింగం చాలాసేపు బ్రతిమాలించుకుని ఆఖరికి ఒక షరత్తు మీద బట్టలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదేమిటంటే తాతాచార్యుల వారు రామలింగాన్ని ఊళ్ళో దాకా మొయ్యాలి. ఏం చేస్తాడు పాపం ఆచార్యుల వారు, విధి లేక ఒప్పుకున్నాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకుని ఊళ్ళోకి వచ్చి పడదామని పరుగు తీయడం మొదలు పెట్టాడు. అప్పటికి ఊళ్ళో వాళ్ళంతా లేచారు. తాతాచార్యుల వారు రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకుని పరిగెత్తుకు రావడం అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. రాయలవారు కూడా లేచి మేడపైకి వచ్చి చూశారు. వారికి గుంపులుగా చేరిన జనము తాతాచార్యుల వారు రామలింగాన్ని మోయటము కనిపించింది. వారికి చాలా కోపం వచ్చింది. బంట్రోతును పిలిచి, మీరు పోయి ఆ పైకి ఎక్కి కూర్చున్న వాణ్ణి దించి తన్నుకుంటూ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. రాయలవారి బంట్రోతులు వచ్చి తన్ని పట్టుకుంటారని అనుకున్నాడు రామలింగం. అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. తాతాచార్యుల వారి మీద నుంచి దిగి, స్వామి, మీ చేత నేను తెలియక మోయించుకోవడం వల్ల నాకెంతో పాపం చుట్టుకుంది. మళ్ళీ మిమ్మల్ని నేను మోస్తే తప్ప ఆ పాపం పోదు. దయ ఉంచి నా మీద ఎక్కి కూర్చోండి, మోస్తాను అని బ్రతిమాలాడు. పాపం ఆచార్యుల వారు ఇది నమ్మి రామలింగం మీద ఎక్కి కూర్చున్నారు. కాస్త దూరం పోయారో లేదో రాజుగారి బంట్రోతులు వచ్చి తాతాచార్యుల వారిని రామలింగం మీద నుంచి లాగి బాదుకుంటూ రాయల వారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను రాజుగారి గురువు గారిని ఎంత మొత్తుకుంటున్నా వాళ్ళు వినలేదు. రాయల వారికి గురువుగారి అగచాట్లు చూసేసరికి మరింత కోపం వచ్చింది. రామలింగాన్ని పట్టుకుపోయి గోతులో పాతిపెట్టి ఏనుగుల చేత తొక్కించమని ఆజ్ఞాపించారు. ఈ విధంగా తాతాచార్యుల వారి కడుపు మంట చల్లారింది. రామలింగం చావకుండా ఎలా తప్పించుకున్నాడో తర్వాతి వీడియోలో విందాం. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.